మీరు పరలోకంలోకి వెళ్ళాలి అనుకున్నట్లయితే మీరు యేసు ప్రభు దగ్గరికి వచ్చి మీ పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేయాలి. నేను మాయ చేయదలుచుకోవట్లేదు, నేను ముందే చెప్తున్నాను. నేనేం చేయదలుచుకుంటున్నాను నేను ముందే చెప్తున్నాను, సీరియస్గా చెప్తున్నాను. నేను ఒక మాయలో ఏదో అలాగా తీసుకొచ్చి షాకింగ్ లాగా సత్యం చెప్పాలి అంత ఏం లేదు, చాలా స్పష్టంగా చెప్తున్నాను. చివరికి నేను ఆ ప్రార్థన చేస్తాను. మీలో ఎవరైనా స్పందించి ప్రార్థన చేస్తే మనస్ఫూర్తిగా మీ జీవితం బాగుపడుతుంది, లేకపోతే లేదు. మీలో కొంతమంది ఆ విధంగా ప్రార్థన చేయడానికి ఇష్టపడే వాళ్ళు, ఇష్టపడని వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? చావు గురించి మాకు తెలుసులే అని అంటారు. చావు గురించి మాకు తెలుసులే, మేము అప్పుడే చచ్చిపోలే అని ముగ్గురు అనుకున్నారు. ముగ్గురు అంటే ఎవరు తెలుసా? ఒకసారి మొత్తం ప్రపంచం అంతా అనుకుంది కానీ చచ్చిపోయారు. ఒకసారి ఒక పట్టణంలో ఉన్న వాళ్ళు అనుకున్నారు, చచ్చిపోయారు. ఒకసారి ఒక రాజు అనుకున్నాడు, చచ్చిపోయాడు. ఆ 3 సన్నివేశాలు మీకు చదివి వినిపిస్తాను. 120 సంవత్సరాలు నోవహు పడవ కడతా ఉన్నాడు. అందరూ అతన్ని ఎగతాళి చేశారు. రే, ఇక్కడేంట్రా ఎంత పెద్ద పడవ కడుతున్నావు, ఈ పడవ ఎక్కడ నీళ్లు తేలుతాయి, ఇంత వర్షం ఎక్కడ వస్తుందిరా అని ఏడిపించారు. అయితే ఆదికాండం 7:22 పొడి నేల మీద ఉన్న వాటన్నిటిలోనూ నాసికారంధ్రములో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయారు. నాసికారంధ్రములో ఊపిరి పీల్చగలిగే ప్రతిదీ చచ్చిపోయిందంట. మనిషే కాదు, జంతువులు కూడా చచ్చిపోయాయి. కానీ 120 సంవత్సరాలు దేవుడు వార్నింగ్ ఇచ్చాడు, పట్టించుకోలేదు. ఈ రాత్రి నేను మీకు వార్నింగ్ ఇస్తున్నాను చాలా ఖచ్చితంగా. చావు అనేది ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. దేవుడు ఈ రాత్రి మాటలు మీకు ఎందుకు వినిపిస్తున్నాడు నాకు తెలియదు. ఒకవేళ స్పష్టంగా దేవుడు ఈ రాత్రి మాట్లాడుతున్నట్లయితే మీరు ఖచ్చితంగా మంచి విధంగా స్పందిస్తే బాగుంటుంది. రెండోది ఏంటి తెలుసా? ఆదికాండం 19:24-25. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణంలో నివసించు వారినందరినీ, నేల మొలకలను నాశనము చేసింది. 2 పట్టణాలు బాగా పాపపు జీవితం జీవిస్తున్నారు. అబ్బాయిల్ని పెళ్లి చేసుకుంటున్నారు, అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటున్నారు. చాలా దరిద్రమైన జీవితాన్ని జీవిస్తుంటే దేవుడు హెచ్చరించాడు. పట్టించుకోకపోతే దేవుడు చంపేశాడు. ఆయన ఎలా చంపాడంటే అగ్ని కురిపించాడంట. గడ్డి వస్తుంది, గడ్డితో సహా ప్రతిదీ కూడా కాలిపోయిందంట. ప్రతిదీ కూడా చావు అంత ఖచ్చితంగా వచ్చినట్లు మనం చూస్తాం. 3వ వ్యక్తి ఒక రాజు. ఆయన రాజు అయ్యుండి కూడా దేవుడు హెచ్చరిస్తే వినలేదు. ప్రపంచంలో అతి ఎక్కువ దేశాలని మొట్టమొదటిగా పరిపాలించిన రాజు ఆయనే, నెబుకద్నెజర్. 120 దేశాలని పరిపాలించాడు. చాలా గంభీరమైనటువంటి జీవితం. 90 అడుగులు ఎత్తు, అంటే 9 అంతస్తుల మేడ. అంత పెద్ద బంగారు విగ్రహాన్ని, పోత విగ్రహం కాదు, అది పూర్తి బంగారం. అంత పెద్ద విగ్రహాన్ని, కొన్ని వేల టన్నులు ఉన్నట్టు అది ఆ విగ్రహం, అదంతా కూడా బంగారమే. అంత పెద్ద విగ్రహాన్ని తయారు చేసుకోగలిగే సామర్థ్యత నెబుకద్నెజర్కి ఉన్నది. ఒక రాత్రి ఆయన కల వచ్చింది. పొద్దున్నే లేచి ఆ కళకి భావం చెప్పమని తన మంత్రి అయినటువంటి దానియేలు అడిగాడు. దానియేలు అన్నాడు, రాజుగారు ఈ కళ మంచి కళ కాదు, కానీ హెచ్చరికలాగా వచ్చింది అని అన్నాడు. ఏనంటే, మీరు ఇప్పుడు బాగానే ఉంటారు, గర్వం వస్తే కనుక మీరు పోతారు. గర్వం వస్తే అడవిలో జంతువులాగా అయిపోతారు, గర్వం రానివ్వరు అని అన్నాడు దానియేలు. అయితే కొన్ని రోజులు జాగ్రత్తగా ఉన్నాడు. అయితే ఒకసారి ఏమైందంటే, దానియేలు గ్రంథం 5:30 నుంచి రాజు అంటే నెబుకద్నెజర్, బబులోనను ఈ మహా విశాల పట్టణమును, నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాడు. పట్టణం కట్టించింది నేను కాదా, ఈ బిల్డింగ్లన్నీ నావి కావని. రాజు నోట ఆ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ వద్ద నుండి తొలగిపోయాను. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్యన నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయ్యుండి తానెవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకిలాగు జరుగునని చెప్పాను. 7 కాలములు. ఇది ఎండాకాలం కదా, గత 3 రోజులు భయంకరమైన ఎండ ఉంది. మళ్ళీ ఎండాకాలం ఎప్పుడు వస్తుంది? వచ్చే సంవత్సరం మే నెలలోనే. ఆ తర్వాత ఎండాకాలం ఎప్పుడు వస్తుంది? మళ్ళీ వచ్చే సంవత్సరం మే నెలలోనే. కాలము సంవత్సరానికి ఒకసారి వస్తుంది. 7 సంవత్సరాల వరకు బుద్ధి రాలేదంట ఆయనకి, జంతువులాగానే జీవించాడు 7 సంవత్సరాలు. నేను ఈ మాట ఎందుకు నొక్కి ఒక్కాడిస్తున్నానంటే, మీలో కొంతమంది సంవత్సరానికి 53 ఆదివారాలు, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తారు, టీవీలో ప్రసంగాలు వింటారు, ఇలాంటి మీటింగులు కూడా వస్తారు. ఇన్ని వాక్యాలు విన్నప్పటికీ, ఇన్నిసార్లు దేవుడు మీతో మాట్లాడినప్పటికీ మీ బుద్ధి మారదు, మీ తత్వం మారదు, మీ జీవితం అలాగే కొనసాగుతూనే ఉంటది. మరి దేవుడు ఏం చేయగలుగుతాడు? ఇక నెబుకద్నెజర్ 7 సంవత్సరాలు అలాగే ఉండిపోయాడు. ఆయన తన హృదయాన్ని కఠినపరిచేసుకున్నాడు. మీలో చాలా మంది అలాగ కఠినపరుచుకునేవాడు. మీలో కొంతమంది ముఖాలు చూస్తూ ఉంటే నాకు అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది తెలుసా? ఈయన చెప్పేదంతా సండే స్కూల్ పాఠంలే అనే విషయం నాకు అర్థమవుతుంది. ఈయనేదో పెద్ద పోటుగాడని వచ్చాను, సండే స్కూల్ కథ చెప్తున్నాడు అని అనుకుంటున్నాను. నాకు తెలుసు, మీ ముఖాలు చూస్తుంటే మాకు అర్థమవుతుంది. అందుకే నేను అన్నాను, నేనేదో పెద్ద గంభీరమైనటువంటి మర్మాలతో కూడినటువంటి విషయాన్ని ఏమి చెప్పను. నేను ఇన్ఫర్మేషన్ నేను ఏమి ఇవ్వను. మీ జీవితంలో అప్లికేషన్ చేసుకోగలిగే విషయాన్ని చెప్తున్నాను, నీ జీవితంలో మార్పు తీసుకొచ్చేదాన్ని చెప్తున్నాను. కాబట్టి ఆ చావు గురించి మీరు ఆలోచించాలి. చావు గురించి ఆలోచించకుండా విర్రవీగినటువంటి కొంతమంది ఉన్నారు.
ఒక ఆయన పేరు చెప్పమంటారా? ఆయన పేరు అగస్టిన్. అగస్టిన్ ఆయన 1910 ఏప్రిల్ 10వ తారీఖున చేసినటువంటి పని. ఆయన ఒక జెండా పట్టుకొని ఆయన ఊపుతూ ఉన్నాడు. అప్పుడే ఒక పడవ వెళ్ళాలి. ఆయన జెండా ఊపితే పడవ వెళ్తుంది. ఆ పడవ వెళ్ళబోతున్నప్పుడు ఆయన అన్నటువంటి మాట ఏమని తెలుసా? ప్రపంచంలో ఎవడు ముంచలేనటువంటి పడవ ఇది. ప్రపంచంలో ఎవరు దీన్ని ముంచలేరు. ఆ దేవుడికి కూడా ముంచడానికి సాధ్యం కాదు అని చాలా స్పష్టంగా ఆయన చెప్పాడు. ఏప్రిల్ 10వ తారీఖున. ఏప్రిల్ 13వ తారీఖు రాత్రి తెల్లారితే 14 అవుతానంటే ఆ పెద్ద పడవ ఇరిగిపోతే 1522 మంది చచ్చిపోయారు. ఆయన కూడా చచ్చిపోయాడు దాంతో. ఆ పడవనే మనం టైటానిక్ అంటాం. టైటానిక్ పడవని ఎవడు ముంచలేడు, దేవుడికి కూడా సాధ్యం కాదు అన్నాడు, కానీ చచ్చిపోయాడు. చాలా మంది విర్రవీగారు, నన్ను ఎవడు తాకగలడు, నా దగ్గరికి ఎవరు రాగలరు అని చాలా మంది అనుకున్నారు. నారాయణ స్కూల్స్, నారాయణ ఇన్స్టిట్యూట్స్ ఉన్నటువంటి ఆయన చాలా డబ్బున్నటువంటి వాడు, దాంట్లో అనుమానం లేదు. ఖరీదైనటువంటి కారు కొనివ్వగలిగాడు కొడుకుకి, కానీ బుద్ధినివ్వలేకపోయాడు కదా. 240 కిలోమీటర్ల వేగంలో వెళ్ళి ఆయన చచ్చిపోయాడు. చచ్చిపోయే ముందు చివరికి ఒక నిమిషం కూడా మాట్లాడటానికి అవకాశం లేకుండా చచ్చిపోయాడు ఆయన. మరణం అనేది అంత వేగంగా వస్తూ ఉంటుంది. మరణం వచ్చినప్పుడు ఎవడు తప్పించుకోలేడు, మరణాన్ని ఎవరు దాటిపోలేరు. కాబట్టి ఇప్పుడు రెండో సీన్ అయిపోయింది. మొదటిది చావుకు ముందు, రెండోది చావు టైంలో, మూడోది చావు తర్వాత. వేగంగా మనం చూద్దాం. 23, 24 వచనాలు. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజర్ను చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన విరేలు కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఈ చిన్న సన్నివేశంలో మనం చాలా విషయాలు నేర్చుకుంటాం. ఏంటి తెలుసా? ఆ ధనవంతుడు అగ్నిలోకి వెళ్ళి చూడగలుగుతున్నాడు, అంటే ఆయన కళ్ళు ఉన్నాయి. వినగలుగుతున్నాడు, అంటే చెవులు ఉన్నాయి. మాట్లాడగలుగుతున్నాడు, ఆయనకి నోరు ఉంది. ఆయన శరీరం అంతా కూడా యాతన పడుతుంది. యాతన అంటే ఏంటి తెలుసా? ఎవరైనా గోప మీద కొడితే వచ్చేది నొప్పి, పిప్పి పన్ను ఉంటే కనుక వచ్చేది బాధ, క్యాన్సర్ వ్యాధి లాంటిది వస్తే కనుక దాన్ని యాతన అంటారు, చచ్చిపోయేదాకా ఉండేదాన్ని. ఇతను ఏమంటాడు తెలుసా? నాకు యాతన ఉన్నది అంటున్నాడు. ఈయన చావడు. యేసుప్రభు వారు నరకం గురించి ఎలాంటి స్టేట్మెంట్ వేశాడు తెలుసా? నరకం అనేది ఎలా ఉంటుందంటే, పురుగు చావదు, అగ్ని ఆరదు. అది ఆయన ఇచ్చినటువంటి మాట. అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే అగ్ని ఆగిపోదు, పురుగు కూడా చచ్చిపోదు, నువ్వు ఎప్పుడు కాలుతూనే ఉంటావు. అది ఆయన చెప్పినటువంటి మాట. అయితే ఈ ధనవంతుడు, మీలో కొంతమంది అనుకుంటున్నట్లు ఈయన క్రైస్తవుడు కాదేమో, ఈయన చర్చికి వెళ్ళేవాడు కాదేమో, ఈయనకి యేసుప్రభు తెలియదేమో, ఈయనకి బైబిల్ తెలియదేమో, అందుకే ఈయన నరకం వెళ్ళిపోయాడేమో. నేను అలాంటి వాడిని కాదు కదా, నేను చర్చికి వెళ్ళేవాడిని కదా, బైబిల్ తెలుసు కదా అని మీరు అనుకుంటున్నారేమో. కానీ ఈ ధనవంతుడి గురించి చూస్తే లాజర్ని గుర్తుపట్టాడు. లాజర్ కంటే ముందు ఎవరిని గుర్తుపట్టాడు తెలుసా? అబ్రహాముని గుర్తుపట్టాడు. అబ్రహాముని పిలుస్తున్నాడు, తండ్రివైన అబ్రహామా అని పిలుస్తున్నాడు. అబ్రహాముని తండ్రి అని ఎవరు పిలవగలుగుతారు? అబ్రహాముతో ఏదో సంబంధం ఏర్పరచుకున్నవాడే. అంటే మన భాషలో చెప్పాలంటే ఈయనకి బైబిల్ బాగా తెలుసు, చర్చికి వెళ్ళేటువంటి వాడు, మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. అంత చేసినప్పుడు కూడా ఆయన నరకానికి వెళ్ళాడు. మనలో కొంతమంది ఏం చేస్తారంటే, చర్చిల్లో ఫ్యాన్ల మీద మనం పేర్లు రాయిపించుకొని, రాళ్ల మీద పేర్లు రాయిపించుకొని, గేట్కి పేరు రాయిపించుకొని, ఇది నన్ను పరలోకంలోకి తీసుకెళ్లిపోతుంది అనుకుంటారు. అవి చెడ్డ పనులని నేను అను, కానీ అవి మిమ్మల్ని పరలోకంలోకి తీసుకెళ్ళవు. నాలాంటి స్పీకర్లు వస్తే, ఆర్గనైజర్స్తో కొట్లాడి భోజనం పెట్టేస్తే మనకేదో ఆశీర్వాదం వస్తుంది అని అనుకుంటారు. లేదంటే ఒక టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తే ఆశీర్వాదం వస్తుంది అనుకుంటారు. అవేమీ లేదు. మనం గుర్తుపెట్టుకోవాల్సిందే, పరలోకంలో మనకి స్థానాన్ని ఇవ్వగలిగే ఇవి ఏవి కాదు. బహుశా ఇవన్నీ ఈయన చేసుండేవాడేమో, అందుకనే తండ్రివైన అబ్రహామా అని చాలా స్పష్టంగా చెప్పాడు. యాతన పడుతున్నాను అని అంటున్నాడు. మీలో కొంతమంది అనుకుంటారు, సార్ నరకం గురించి ఎవడ చూసి వచ్చాడు సార్, ఎవడు నమ్ముతాడు సార్ నరకం గురించి రాసింది? భయపెడతానికి రాసింది సార్ అంటే, యేసు ప్రభు వారు భయపెట్టొచ్చు, కానీ అబద్ధమాడి భయపెట్టాడు ఆయన. బైబిల్లో 163 వచనాలు నరకం గురించి రాశారు. అందుట్లో 73 వచనాలు యేసుప్రభు చెప్పిన మాటలే. ఇప్పుడు ఈ మాటలన్నీ యేసుప్రభు నోట్లోంచి వచ్చాయి, కాబట్టి ఆయన అబద్ధం ఆడేవాడు కాదు. ఇన్ని వచనాలు ఆయన చెప్పినప్పుడు ఆయన ఎందుకు అబద్ధం ఆడతాడు? ఆడడు. ఒకటి, శారీరకమైనటువంటి యాతన గురించి ఉన్నది. 25వ వచనం, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైన సుఖము అనుభవించింది, అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకోను. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. రెండో విషయం ఏంటనంటే, 25వ వచనం నుంచి 2 పాఠాలు మనం నేర్చుకుంటాం. ఏంటా 2 పాఠాలు అంటే, అబ్రహాము ధనవంతుణ్ణి తిట్టట్లేదు బూతులు, రే ఎవడెవడికి తండ్రిరా అని తిట్టట్లేదు, కుమారుడా అని పిలుస్తున్నాడు. అది ఎలా అనిపిస్తుందో తెలుసా? తమ్ముడే పేకాటే అంటారే, అలాంటిది అనమాట. నువ్వు నాకు తమ్ముడివే అవ్వచ్చు, కానీ నువ్వు యేసుప్రభుని అంగీకరించకపోతే నరకంలోకి వెళ్ళిపోతావు. నువ్వు పాస్టర్ గారు కొడుకువే అయిపోవచ్చు, నువ్వు చర్చిలో ప్రాముఖ్యమైనటువంటి సభ్యుడివే అయిపోవచ్చు,
నీ 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 అమ్మ మీ నాన్నగారు పరలోకంలో ఉండొచ్చు, వాళ్ళని బట్టి నువ్వు పరలోకంలోకి వెళ్ళవు. ఎవరికి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి, ఎవరికి వాళ్ళు. చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. మా అమ్మ నాన్న పాస్టరు, లేకపోతే మా అమ్మ నాన్న బాగా ప్రార్థన చేస్తారు, నాకు పరలోకం వచ్చేస్తుంది అని అనుకోవద్దు. అర్థమైందా? మీ అమ్మ నాన్న పరలోకంలో ఉండొచ్చు వాళ్ళ యొక్క విశ్వాసాన్ని బట్టి, మీ యొక్క అవిశ్వాసాన్ని బట్టి మీరు నరకంలోకి వెళ్ళిపోవచ్చు. అందుకనే అందరికీ ఈ మాట స్పష్టంగా చెప్తున్నాను. నేను గంభీరంగా ఏం మాట్లాడలేదు, కానీ చాలా ప్లెయిన్ గా చెప్తా ఉన్నాను. ఈయన పైన ఉన్నటువంటి వాడిని తండ్రి అని పిలిచాడు, కానీ ఈయన మాత్రం నరకంలోకి వెళ్ళిపోయాడు. రెండోది ఏమన్నాడంటే, నువ్వు జీవితకాలం అంతా అనుభవించావు సంతోషాన్ని, ఇప్పుడైతే యాతన పడుతున్నావు, ఇతను ఇప్పుడు ఆనందిస్తున్నాడు, ఒకసారి జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. నరకంలో బాగా బాధ కలిగించేది శారీరకమైనటువంటి యాతనే కాదు, మానసికమైనటువంటి బాధ కూడా. మానసికమైన బాధ గురించి ఏం చెప్పాలి చెప్పమంటారా? చచ్చిపోయిన తర్వాత అయితే పరలోకంలోకి వెళ్తాం, లేకపోతే నరకంకి వెళ్తాం. పరలోకంలోకి వెళ్తే జ్ఞాపకాలే ఉండవు. ఎందుకు ఉండవు సార్ అంటారు? ఎదురుగా దేవుడు ఉన్నప్పుడు, చుట్టూ దేవదత్తలు ఆరాధిస్తున్నప్పుడు జ్ఞాపకాలు తెచ్చుకోవడానికి ఏమన్నా అవకాశం ఉంటుందా? ఉండదు. పరలోకంలో జ్ఞాపకాలకి తా ఉండదు. నరకంలో చుట్టూ మంట ఉంది, ప్రతివాడు ఏడ్చేవాడే. కాబట్టి వచ్చేదల్లా ఒకటే, తనకి జ్ఞాపకం. బహుశా మీలో కొంతమంది ఇప్పుడు నా ఫేస్ చూస్తున్నారు కదా, ఇంత చెప్పిన తర్వాత కూడా వినకుండా మీరు నరకంలోకి వెళ్ళారనుకోండి, నరకంలో మీకు జ్ఞాపకం వచ్చేది నా ఫేసే. ఆ రోజు ఆడు చెప్పాడు రా బాబు, వాడిని నేను అనవసరంగా ఎటకారం చేశాను, నేను ఆడు చెప్తుంటే కూడా నేను వినలేదు అని నువ్వు బాధపడతావు. అంతకుమించి నేను చేయగలిగేది ఏంటి లేదు. నేను చాలా ప్రేమగా చెప్తున్నాను ఈ మాట. నరకం అనేది అంత ఖచ్చితమైంది, అంత బాధాకరమై అయింది. 26వ వచనం చూద్దాం. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటిపోజాలకుండానట్లును, అక్కడ వారు మా యొద్దకు దాటి రాజాలకుండానట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. మహా అగాధం అంటే దాటలేనటువంటి అగాధం. అంటే ఒకసారి నరకంలోకి వెళ్తే మళ్ళీ వెనక్కి రావటం అనేది ఉండదు. మరి నరకంలో ఎంతకాలం ఉంటావు అంటే దానికి అనంతమైంది. అంటే నువ్వు కొన్ని వేల సంవత్సరాలైనా సరే అలాగ బాధపడాల్సిందే. అది మీరు ఆలోచించాల్సింది. ఈ లోకంలో మహా అయితే జీవిస్తే ఒక 70 ఏళ్ళు, అందులో బాల్యం గీల్యం అన్ని తీసేస్తే సీరియస్ గా జీవించేది ఒక 50 ఏళ్ళు. 50 ఏళ్ళు కనుక నువ్వు జాగ్రత్తగా జీవించగలిగితే నిత్యము ఆనందిస్తావు. నేను ఇప్పుడే ఎంజాయ్ చేయాలనుకుంటే నిత్యము నరకాన్ని అనుభవించాల్సిందే. అయితే పవిత్ర జీవితం ఎప్పుడు బాధాకరంగా ఉంటది అని అనుకోవద్దు, పవిత్ర జీవితం సోదిగా ఉంటది అని అనుకోవద్దు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పవిత్ర జీవితంలో ఉన్నటువంటి ఆనందం ఖచ్చితమైనది, నిత్యమైనది. అయితే తాత్కాలికమైనటువంటి ఆనందాల కోసం నిత్య ఆనందాన్ని కోల్పోవడమే కాకుండా నిత్య అగ్నిలోకి మనం వెళ్తా ఉంటాం. అయితే ఆ విధంగా జరిగిన తర్వాత 27వ వచనం. అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవాలని నేను వేడుకొనుచున్నాను. ఈయన ఈ లోకంలో ఉన్నప్పుడు ధనవంతుడు కదా, ప్రతి వాడికి పని చెప్పడం అలవాటు. రాయ్ నీళ్ళు తీసుకురా, రాయ్ ఆడి దగ్గరికి వెళ్ళి చెప్పరా అని అలవాటు. ఈ నరకంకి వెళ్ళిన తర్వాత కూడా అదే బుద్ధి ఉన్నది ఆయనకి. సార్ ఆడు నువ్వు పంపించు, ఒకసారి నీళ్ళు ఇస్తాడు అని పంపించు, మా బ్రదర్స్తో చెప్తాడు. అంటే ఈ నరకంకి వెళ్ళినా కూడా ఈ బుద్ధి మారలా. వీడు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా అక్కడి నుంచి కూడా ఆర్డర్సే. మీలో కొంతమంది అలాంటి వాళ్ళు, మనకు తెలుగులో ఒక సామెత ఉంది, కింద పడినా మేసానికి మట్టి అంటకూడదంట. మన ప్రిస్టేజ్ చాలా ప్రాముఖ్యం. ఆ ప్రిస్టేజ్ గురించి ఆలోచిస్తాం అనమాట. ఈగోస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఈ రాత్రి నువ్వు ఈగోస్ దేవుని సన్నిధిలో చూపించినట్లయితే నీ బ్రతికేమవుతుందో ఆలోచించండి. రెండో విషయం ఏంటి చెప్పంటావా? ఈడు నరకంకి వెళ్ళాడు, వీళ్ళ తమ్ముడు వాళ్ళు నరకంకి వెళ్ళడం ఇష్టం లేదంట, అందుకనే వాళ్ళకి స్వార్థ చెప్పేస్తా ఉంటాడు. మీలో కొంతమంది ఎలాంటి వాళ్ళు చెప్పంటారా? పొద్దున్న లేస్తే తాగుతారు, కానీ అలాంటి వాడిని పిలిచి ఓ మీటింగ్ పెట్టేస్తే మనకు పరలోకంలో సీట్ వస్తుంది అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఉంటారు మీలో కొంతమంది. అర్థమైందా? మీటింగ్ పెడితే మీరు పరలోకంలోకి ఏమి వెళ్ళరు, ఓ మీటింగ్కి స్పాన్సర్ చేస్తే వెళ్ళరు. ఇంకా దరిద్రమైన విషయం ఏంటి చెప్పంటారా? తండ్రి ఉంటాడు, ఆయన సిగరెట్లు తాగుతూ ఉంటాడు, కొడుకు సిగరెట్ తాగుతూ కనబడు, రే బుద్ధుందా లేదా అని అంటే ఎలా ఉంటుందో చెప్పండి. వాడు వెనక్కి తిరిగి నాన్న నువ్వు కూడా తాగుతున్నావు కదా అంటే ఏముంటుందో? మనం అబద్ధాలు ఆడతాం, మనం చెడ్డ పనులు చేస్తాం, చెడ్డ ప్రోగ్రాములు చూస్తాం. కొడుకు చూస్తున్నా, కూతురు చూస్తున్నా దాన్ని భరించలేం. ఇతరులు మాత్రం మంచిగా ఉండాలి, మనం ఎలా ఉన్నా పర్లేదు, ఇది మనం అనుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, రక్షణ అనేది మన దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. రక్షణ ఎప్పుడు మన దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. మార్పు అనేది మన దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. తల్లిదండ్రులు ఇక్కడ చాలా మంది ఉన్నారు, పిల్లలు చాలా మంది ఉన్నారు. మీరు ఈ మాటలు వింటున్నట్లయితే, మా నాన్న మారితే నేను మారుతాను అనొద్దు పిల్లలు, మా పిల్లలు మారితే నేను మారుతాను అనొద్దు తల్లిదండ్రులు. మీరు మారండి ముందు. ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వాళ్ళు మారటం నేర్చుకోవాలి. మీరు మారితే ఇతరులను మార్పులోకి తీసుకెళ్ళడానికి సాధ్యం అవుతుంది. అందుకు అబ్రహాం వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా అతడు తండ్రి అయిన అబ్రహామా అలాగనవద్దు, మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. అయితే అబ్రహాం ఏమన్నాడంటే, అయ్యా చచ్చిపోయి ఒకడు తిరిగి వెనక్కి వెళ్తే కనుక మార్పు రాదు. మరి దేన్ని బట్టి వస్తుంది? వాక్యం చదివితే మార్పు వస్తుంది, వాక్యం చదివితే విశ్వాసం కలుగుద్ది, వాక్యం మనిషి యొక్క జీవితాన్ని మార్చుద్ది. అది అబ్రహాం చెప్పింది. బైబిల్ మనిషి జీవితాన్ని మార్చేది. అయితే అబ్రహాం ఏమంటాడంటే, మా తణుకులో బోల్డ్ మీటింగులు పెడతారు సార్, ఆ మీటింగులకి ఎవడో మారట్లేదు, కాబట్టి ఒక అద్భుతం జరిగితే మారుతుంది, ఒక మహాకార్యం జరిగితే మారుతుంది అని అంటే అబ్రహాం ఇచ్చినటువంటి జవాబు చూడండి.
అతడు తండ్రివైన అబ్రహాము అలాగనవద్దు, మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదరని చెప్పాను. అందుకు అతడు, మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. స్పష్టంగా మీలో కొంతమంది అద్భుతాలు అంటే ఇష్టపడతారు. అద్భుతాలు, ఆ ఇష్టాన్ని కొంతమంది క్యాపిటలైజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. కర్చీఫ్లు అమ్మే వాళ్ళు ఉంటారు, బూడిద అమ్మే వాళ్ళు ఉంటారు, నూనె అమ్మే వాళ్ళు ఉంటారు. నేను చెయ్యేసి ప్రార్థన చేస్తే 10,000 ఇవ్వండి అని అడిగే వాళ్ళు ఉంటారు. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు టీవీ స్క్రీన్ పట్టుకుంటే మీకు ఆశీర్వాదం వస్తుందనే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా బోటకపు మాటలు. అది క్రైస్తవ్యం కానే కాదు. అది అస్సలు గుర్తుపెట్టుకోండి. స్పష్టంగా చెప్తున్నా, వీళ్ళంతా కూడా ఎదవలు, పనికిమాలినోళ్ళు, దరిద్రులు. వీళ్ళందరికీ మెడకి ఒక తిరగట్రాయి కట్టేసి బే ఆఫ్ బెంగాల్లో పడేయాలి. అది దేవుడు చెప్పినటువంటి మాట. ఎందుకంటే సంఘాన్ని తప్పుడు దోవలోకి నడిపించేటువంటి వాళ్ళు. అయితే సరే, వాళ్ళ సంగతి మీకు ఎందుకులేండి, వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడు. మీరు ఆలోచించండి, జీవితాన్ని మార్చేది అద్భుతం కాదు. అద్భుతాలు ఎవడైనా చేయగలుగుతాడు. మీకు తెలుసా, అద్భుతాలు హిందువులు చేస్తారు, అద్భుతాలు ముస్లింలు కూడా చేస్తారు. అద్భుతాలు క్రైస్తవులు ఒకడే చేస్తాడని ఎవడు చెప్పాడు? బైబిల్లోనే ఉన్నది మనకి. మోషే వెళ్తాడు ఫరో దగ్గరికి, కర్ర కింద పడేస్తాడు, కర్ర పాము అవుద్ది. ఫరో ఏమీ టెన్షన్ పడలేదు. ఈజిప్ట్ దేశంలో ఉన్నటువంటి మాంత్రికుల్ని పిలిచాడు, రే వీడు కర్ర కింద పడేశాడు రా, పాము అయిందని. అప్పుడు వాళ్ళు కూడా కర్రల కింద పడేశాడు. కర్రల కింద పడేస్తే ఏమైంది? ఆ కర్రలు పాము అయినాయి. ఆ కర్ర పాము అవటం అంటే మామూలు విషయం అనుకుంటున్నారా? మామూలు విషయం ఏం కాదు. అది అంత గొప్ప చేయగలిగారు. అయితే మోషే కర్ర పామడానికి కారణం దేవుడి శక్తి అయితే, ఆ మాంత్రికుల యొక్క కర్రలు పామడానికి కారణం దేవుడు కాదు, సాతానుడు. సాతానుడు అద్భుతాలు చేయగలడు. గుర్తుపెట్టుకోండి, అద్భుతాలు చూసి సొంగగార్చుకుంటూ వెళ్ళిపోవద్దు. మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. మానవ జీవితాన్ని మార్చగలిగేది బైబిల్. మార్పు లేనటువంటిది బైబిల్. సత్యవంతమైనది బైబిల్. మానవుడికి జీవాన్ని ఇవ్వగలిగేది బైబిల్. జీవ వాక్కు అనిపించుకున్నది బైబిల్. జీవ జలము అని అనిపించుకున్నది బైబిల్. దీన్ని వదిలిపెట్టేసి ఎక్కడికి వెళ్తారు మీరు? అయితే అబ్రహాం ఏమన్నారంటే, బైబిల్ విననటువంటి వాడు, బైబిల్ని అంగీకరించినటువంటి వాడు ఎన్ని అద్భుతాలు చూసినా వాడి జీవితం మార్పు కలగదు అంటున్నాడు. మీలో కొంతమంది నా గురించి ఒక అవగాహన వచ్చేసి ఉంటుంది. ఏమన్నా తెలుసా, ఈడు అద్భుతాలు నమ్మేవాడు కాదురా, అందుకే ఇలాంటి వర్తమానం ఇచ్చాడని అస్సలు అనుకోవద్దు. నాకు కూడా స్వస్థత వరం ఉంది. నేను ప్రార్థన చేసినప్పుడు కొంతమంది స్వస్థత పొందిన సన్నివేశాలు ఉన్నాయి. నాకు కూడా దర్శన వరం ఉన్నది. నేను ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు చెప్పకముందే వాళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏంటో నేను గుర్తించినటువంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి. నేను వరానికి వ్యతిరేకిని కాదు, అనుభవించేవాడిని, అంగీకరించేటువంటి వాడిని. అయితే ఈ వరాలు పరలోకంలోకి తీసుకెళ్ళవు. ఈ వరాలు ఆలోచింప చేస్తాయి అంతే. ఈ వరాలు బైబిల్లో ఏ విధంగా వాడారు తెలుసా? సూచనలాగా వాడారు. తణుకుకి దారిది అని అంటారు. ఆ దారిని పట్టుకొని మనం వెళ్తే తణుకెళ్తాం, కానీ ఆ బోర్డును పట్టుకుంటే మనం తణుకెళ్ళాం. కాబట్టి వరాల్ని పట్టుకోవద్దు. వరాలు చూపించే యేసీ దగ్గరికి వెళ్ళటం మనం నేర్చుకోవాలి. యేసీ మన జీవితాన్ని మార్చేది, దేవుని వాక్యము మన జీవితాన్ని మార్చేది, అంతేగాని ఇది ఏది కాదు. ఇవన్నీ చెప్పిన తర్వాత నేను మిమ్మల్ని ఇప్పుడు అడగగలిగేటువంటి ప్రశ్న ఏంటంటే, ఇది విన్నారు కదా, నరకం ఎంత భయంకరమైందో చూశారు కదా. అయితే మీరు ఒకవేళ చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారు? మీరు చచ్చిపోతే ఎవరు వస్తారు? దేవదూతలు వస్తారా? దెయ్యాలు వస్తారా మీ దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాను? ఒకసారి ఆలోచించండి. మరణం గురించి చాలా స్పష్టంగా ఒక ఖచ్చితమైనటువంటి ఆలోచన కలిగి నాకు ఒక మంచి మాదిరిని చూపించినటువంటి ఇద్దరు గురించి చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఇద్దరు గురించి, వీళ్ళిద్దరూ కూడా మరణం గురించి చాలా స్పష్టంగా ఆలోచించినటువంటి వాళ్ళు. మొదటి వ్యక్తి ఎవరంటే మా తల్లి. ఏప్రిల్ 7వ తారీఖు 2000 సంవత్సరం నేను బర్మా, భూటాన్ వెళ్ళి వాక్య పరిచయం చేసి వస్తా ఉన్నాను. మాది ఏలూరు. మధ్యాహ్నం 12 గంటలకు ఎప్పుడో దిగాను. సాయంత్రం 6 గంటలకి మా అమ్మ నన్ను పక్కన కూర్చోపెట్టుకొని నాతో చాలా విషయాలు చెప్తా ఉంది. మా అమ్మకి అప్పుడు 82 ఏళ్ళు, ముసలిది, బాగా పక్షవాతం వచ్చి తగ్గింది. కాబట్టి ఆమె చురుకుగా ఏం పనులు చేసుకోలేదు, మంచం మీద కూర్చుంటుంది. నన్ను పక్కన కూర్చోపెట్టుకొని, బాబు నువ్వు 4 దేశాలు వెళ్ళావు, ఇప్పటికి నేపాల్ వెళ్ళావు, థాయిలాండ్ వెళ్ళావు, బర్మా వెళ్ళావు, భూటాన్ వెళ్ళావు, రానున్న దినాల్లో 50 దేశాల్లో నీ వర్తమానం వింటారా అని అంటే, ఊరుకోమమ్మే, తల్లిగా నీకు అలాంటి ఆశ ఉండటం బాగానే ఉంటుంది, కానీ నాకు అలాంటి అవకాశం ఎలా వస్తుంది అంటే, లేదురా దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, నాయకులు నీ వాక్యాన్ని వింటారా, లక్షల మంది నీ వాక్యాన్ని వింటారు. సరే మమ్మీ అన్న, అయితే ఒకటి, గర్వం ఎప్పుడు రానివ్వద్దు నీ జీవితానికి. గర్వం ఎప్పుడు, దేవుని వాక్యానికి విలువ ఇవ్వటం నేర్చుకో. ఎప్పుడు అహంకారాన్ని చూపించడానికి ప్రయత్నం చేయొద్దు. నీకు చాలా రకాలైనటువంటి వంటలు వండి పెడతారు. ఏ తల్లి చెప్పదురా, నేను చెప్తున్నాను ఈ మాట. ఆకలి ఉన్నప్పుడే చేయి కడుక్కొని లెగిసిపో. కడుపులో మంట ఉండాలి. ఆకలి మంట ఉంటేనే హృదయంలో నశించిపోయే ఆత్మల పట్ల భారం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని సేవకుడుగా కడుపు నిండా అన్నం తినేయద్దు, ఇంత పొట్ట పెంచుకోవద్దు, నువ్వు తగ్గి జీవించాలి. ఇది మా మమ్మీ చెప్పింది 7వ తారీఖున. 8వ తారీఖు షూటింగ్ అని వెళ్ళాను. ఆంధ్ర రాష్ట్రంలో తొలిసారిగా క్రైస్తవ ప్రోగ్రాం అదే టీవీలో రాబోతా ఉంది. షూటింగ్ అయింది 8వ తారీఖు. 9వ తారీఖు రాత్రి 8 గంటలకి జెమినీ టీవీలో ఆ ప్రోగ్రాం వస్తూ ఉంది, నిరీక్షణ అనేటువంటి ప్రోగ్రాం. 8:22కి నా వాక్యం బోధించడం అయిపోయింది. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని ఆధారం చేసుకొని వాక్యాన్ని బోధించాను. అయిపోయిన తర్వాత అప్పుడే జెమినీ టీవీ వాడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి
53 దేశాల్లో మీ టీవీ కార్యక్రమాన్ని చూశారు. తెలుగు వాళ్ళు 53 దేశాలు, దగ్గర దగ్గర 20 లక్షల మంది ఈ ప్రోగ్రామ్ని చూశారు. చెప్తే మా మమ్మీ నాకు గుర్తొచ్చింది. మా మమ్మీ చెప్పింది 50 దేశాల్లో నీ వాక్యం వినబడుతుందిరా అని. 2 రోజులు కాకముందే ఆ మాట నెరవేరింది. చాలా సంతోషించాను మనసులో. ఎవరితో చెప్పుకోలేదు, అలా ఉండిపోయాను. 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఫోన్ మోగింది. ఫోన్ మా ప్రొడ్యూసర్ ఎత్తాడు. ఈసారి ఆయన చెవులో పెట్టుకొని అలాగా ఆయన కామ్ అయిపోయాడు. ఫోన్ కింద పెట్టేసి నా దగ్గరకు వచ్చి కౌగిలించుకున్నాడు. ఏమైంది అని అన్నాను. మీ మమ్మీ టీవీ ప్రోగ్రామ్ చూస్తూ హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయారంట అని. మా మమ్మీ ప్రోగ్రామ్ చూస్తూ చచ్చిపోయారు. చాలా మంది అనుకున్నారు నేను నీరసించిపోతాను, కొలాప్స్ అయిపోతాను అనుకున్నారు. కానీ అవ్వలేదు. మా మమ్మీ ఆ టైంలో 48 గంటల ముందు చెప్పిన మాటలు నాకు గుర్తొచ్చాయి. అవన్నీ ఎందుకు చెప్పింది అని నేను అనుకుంటే నాకు అర్థమైంది ఒకటే. 2 రోజుల ముందే ఆమెకు అర్థమైంది నేను చచ్చిపోతున్నానని. తన కొడుక్కి చెప్పింది అదే. ఇక్కడ చాలా మంది తల్లులు తండ్రులు ఉన్నారు. అయితే నేను మిమ్మల్ని అడిగేటువంటి మాట ఇదే. మీరు ఇంకో 5 నిమిషాల్లో చచ్చిపోతున్నారు అని అంటే మీ కొడుకుని కూతుర్ని పిలిచి ఏమి చెప్తారు? ఆస్తి ఎక్కడుందో చెప్తారా? ఏటీఎం పిన్ నెంబర్ చెప్తారా? బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చెప్తారా? ఎంటీ చెక్కుల మీద 4 ఆటల మీద సంతకం పెట్టి ఇచ్చేస్తారా? ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? ఒకసారి ఆలోచించండి, చాలా సీరియస్గా ఆలోచించండి. మీరు కనుక చావుకి ఒక 5 నిమిషాల ముందు ఉంటే మీ హృదయంలోకి వచ్చేటువంటి తలంపులు ఏంటి అని ఆలోచించండి. మా అమ్మ ఈ లోకంలో ఆస్తి కోసం తాపత్రయపడలేదు, క్యారెక్టర్ కోసం తాపత్రయపడింది. తన కొడుకు ఒక సజీవ సాక్షి అవ్వాలి అని ఆశపడింది. ఇది జరిగిన సంవత్సరం తర్వాత మే 20వ తారీఖు నేను పూణేలో ఉన్నాను. వాక్యాన్ని అందించడానికి వెళ్ళాను. నేను 7 రోజులు ఉండాలి, 6 రోజులు అయిపోయింది. కొంచెం నీరసంగా ఉండి నేను వెళ్ళిపోతానంటే సరే అన్నారు. మే 21వ తారీఖున మా అక్కోళ్ళ ఇంటికి వచ్చాను హైదరాబాద్. తలుపు కొట్టాను పొద్దున్నే. అక్క తలుపు తీస్తూ అరే నువ్వు రేపు వస్తా అన్నావు కదా, ఇవాళ వచ్చావేంటని ఆశ్చర్యపోయింది. లోనికి వెళ్ళాను. గదిలోకి వెళ్తే మా నాన్నగారు బ్రష్ చేసుకుంటున్నారు. బ్రష్ చేసుకుంటే నా ఇంకో చూసి అన్నారు నువ్వు వస్తావని నాకు తెలుసురా అన్నారు. అది నాకు మొదటి షాక్. మధ్యాహ్నం అందరం కూడా హడావిడిగా సరదాగా భోంచేసాం. 3 గంటలకి డాడీ అలా మనసు మీద వాలి ఉన్నారు, నిద్రపోవట్లేదు. డాడీ అన్నాను. ఏంట్రా అన్నారు. డాడీ నేను గుంటూరు వెళ్ళాలి, ప్రార్థన చేయండి అన్నా. ఆయన ఒక్క నిమిషం అలాగుండి లేచి కూర్చొని రే నువ్వు చేయరా ప్రార్థన అని అన్నారు. ఎప్పుడు అడగలేదు మా డాడీ నన్ను అలాగా. ప్రార్థన చేశాను. మా డాడీ నా నెత్తి మీద చేయి పెట్టి ఆశీర్వాదాన్ని ఇచ్చారు. నాకు ఆశ్చర్యం అనిపించి ఏం డాడీ ఎలా చేస్తున్నారంటే మా డాడీ అన్నటువంటి మాట 3:20కి మాట అన్నారు. ఏమన్నా తెలుసా? ఇట్స్ ఆల్ ఓవర్, గో ఫైట్ ఫర్ ద లార్డ్ అని అన్నాడు. అంతా అయిపోయిందిరా, దేవుని కోసం పోరాడని. 3:20కి మాట అన్నారు. అప్పుడు ఆటో ఎక్కి నేను సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కాను. 4 గంటలకి ట్రైన్ స్టార్ట్ అయింది. 4:03కి జస్ట్ ప్లాట్ఫామ్ దాటుతున్నప్పుడు మా అక్క ఫోన్ చేసి డాడీ ఇప్పుడే చనిపోయారు అని అన్నది. మా డాడీ 40 నిమిషాల ముందు స్పష్టంగా చెప్పారు ఇట్స్ ఆల్ ఓవర్, ఫైట్ ఫర్ ద లార్డ్. నాకు అద్భుతమైనటువంటి తల్లిదండ్రులను ఇచ్చాడు దేవుడు. వాళ్ళిద్దరూ కూడా చనిపోయినప్పుడు నాకు ఖచ్చితంగా నిదర్శనం ఏంటి తెలుసా? వాళ్ళకి చావు వస్తుందని తెలుసు, చావు కోసం సిద్ధపడ్డారు. వాళ్ళు పరలోకంలోకి వెళ్ళారు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. వాళ్ళు ఏదో గొప్ప గొప్ప కార్యాలు చేశారు కాబట్టి పరలోకంలోకి వెళ్ళారని నేను చెప్పట్లేదు. వాళ్ళ జీవితం అలాంటిది. ఈ రాత్రి నువ్వు చాలా గొప్ప కార్యాలు చేసి ఉండొచ్చు, మీటింగ్లకి ఎన్నో వాటికి వెళ్ళి ఉండొచ్చు, నీకు బైబిల్ జ్ఞానం చాలా తెలిసి ఉండొచ్చు, క్విజ్ ప్రోగ్రాంలో నువ్వు గెలిచి ఉండొచ్చు, క్వైర్లో నువ్వు ఉండి ఉండొచ్చు, చర్చిలో ఎల్డర్ అయి ఉండొచ్చు, ప్రెసిడెంట్ సెక్రటరీ అయి ఉండొచ్చు, పాస్టర్ అయి ఉండొచ్చు, పాస్టర్ అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే నువ్వు వెళ్ళేది నరకానికే. ఈ రాత్రి నువ్వు చచ్చిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఒక్కసారి ఆలోచించుకోండి. తలంచండి, కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. అయితే తలంచి కళ్ళు మూసుకున్నప్పుడు దయచేసి అందరూ కూడా ఇప్పుడు ఎవరు లేవద్దు ప్లీజ్. 2 minutesలో నేను ముగిస్తాను. తల వంచి కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేయొద్దు, ఎవరు ప్రార్థన చేయొద్దు. తలంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయొద్దు. మరేం చేయమంటారండి? ఒకవేళ నాకు ఇప్పుడే చావు వస్తే నేను ఎక్కడికి వెళ్తాను అనే ప్రశ్న మిమ్మల్ని మీరు అడగండి. మిమ్మల్ని మీరు అడగండి. నేను ఇప్పటికిప్పుడు చచ్చిపోతే నేను ఎక్కడికి వెళ్తాను అది మీరు అడగండి. ఒకవేళ మీకు మీరు నిజం చెప్పుకునే వాళ్ళు అయితే నేను నరకానికి వెళ్ళేదాన్ని, నేను నరకానికి వెళ్ళేవాడిని అనే సమాధానం మీ యొక్క తలంపుల్లోకి వచ్చినట్లయితే నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. మీరు అనవసరంగా నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు చేసిన ప్రతి పాపానికి ఆయన వెల చెల్లించాడు, క్రయధనాన్ని చెల్లించాడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద చచ్చిపోతున్నప్పుడు పక్కనున్నటువంటి దొంగ అయ్యా నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకో అంటే యేసు ప్రభు వాడిని తిట్టలేదు. జీవితాంతం ఇష్టం వచ్చినట్లు జీవించి చావుకు పావుకుంటూ ముందు ప్రార్థన చేస్తున్నావా అని అరవలేదు. నేనే కష్టాల్లో ఉంటే నీ గురించి నేనేం పట్టించుకోనరా అని అనలేదు. నేడు నువ్వు నాతో పరదేశంలో ఉంటావు అని అన్నాడు ఆయన. ఈ రాత్రి యేసయ్య దగ్గర ఆ మాట వినటానికి ఇష్టపడుతున్నావా? నేడు నువ్వు నాతో పరదేశంలో ఉంటావని యేసయ్య నీకు చెప్పాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు ఆయన దగ్గర చెప్తావా? అయ్యా నేను తప్పుడు జీవితాన్ని జీవించాను, నా జీవితంలో నేను చేసిన తప్పులు నీకు నాకు తప్పించి ఎవరికి తెలియదు ప్రభువా, నన్ను క్షమించు, నన్ను క్షమించు. సిలువ మీద నువ్వు కార్చిన రక్తాన్ని బట్టి నా మీద ఉన్నటువంటి ఆ దోషాన్ని, ఆ శాపాన్ని, ఆ పాపపు ఆ ఛాయల్ని తొలగించేయండి ప్రభువా, పవిత్రపరచండి అని మనస్ఫూర్తిగా మీరు అడగండి. అడిగితే ఖచ్చితంగా ఆయన మీ ప్రార్థన వింటాడు. ఇప్పుడు చేయండి ప్రార్థన.
ఒకవేళ మీరు నరకానికి వెళ్తున్నారు అని మీకు అర్థమవుతున్నట్లయితే ఈ రాత్రి మీ జీవితాన్ని మార్చుకోవచ్చు. మీ గమ్యాన్ని ఈ రాత్రి మీరు మార్చవచ్చు. ఈ లోకంలోనే మన రూటు మార్చుకోగలిగేది. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత రూటు మారదు, చచ్చిన తర్వాత రూటు మారదు. బ్రతుకున్నప్పుడే రూటు మార్చుకోవాలి. ఇప్పుడే మార్చుకోండి మీరు రూటు. యేసయ్యను పట్టుకోండి. ఇప్పుడే యేసయ్య దగ్గరికి రండి. ఈ రాత్రి మీరు రావడానికి ఇష్టపడుతున్నట్లయితే మీకోసం నేను ప్రార్థన చేయాలని ఇష్టపడుతున్నాను. ఈ రాత్రి అయ్యా నా జీవితాన్ని మార్చు, నేను నరకంకి వెళ్ళటం నాకు ఇష్టం లేదు, నా పాపాన్ని క్షమించి నాకు నిత్య జీవాన్ని ఇవ్వండి ప్రభువా అని మీలో ఎవరిని అడగడానికి ఇష్టపడుతుంటే మీరు ఎవరైనా సరే మీ కుడి హస్తాన్ని ఎత్తి చూపించండి. మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. భయపడద్దు, సిగ్గుపడద్దు. చేతులెత్తిన వాళ్ళు దించేయండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించడం అనేది మానవుడు చేయగలిగేటువంటి అతి గొప్ప తీర్మానం. ఈ రాత్రి అలాంటి తీర్మానాన్ని నువ్వు చేసుకుంటున్నట్లయితే ఇది గొప్ప విషయం. ప్రైజ్ ద లార్డ్ అని చెప్పాలనిపిస్తుంది. యేసయ్య మన కోసం చచ్చిపోవడానికి సిగ్గుపడలేదు, ఆయన భయపడలేదు. కాబట్టి ఈ రాత్రి ఎవరైతే నాకు ఆ యేసయ్య కావాలి అని అడగడానికి ఇష్టపడుతున్నారో ఉన్న చోటన లేచి నిలబడండి. చేతులు ఎత్తిన వాళ్ళు చిన్న ప్రార్థన చేసుకుందాం. సిగ్గుపడద్దు, భయపడద్దు. ఉన్న చోటన లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. దేవుడు మన జీవితాన్ని మార్చడానికి ఇష్టపడేటువంటి వాడు.